దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. రాష్ట్రానికి, రాష్ట్రవాసులకు ఆ పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. జగన్ అధికారం చేపట్టే నాటికి అమరావతి రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులు సంతరించుకొని ప్రపంచం మేటి నగరంగా రూపుదాల్చడం ఖాయమన్న ఆశలను రాష్ట్ర ప్రజల్లో రేకెత్తించింది. అయితే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అమరావతి విధ్వంసం మొదలైంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఆ విధ్వంస పాలన అమరావతిని శ్మశానంతో పోల్చడం, నిర్వీర్యం చేయడం, 3 రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకుని రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం వరకు సాగుతూ వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచిపోయింది. మరో 2-3 నెలల్లో ఎన్నికల నగారా కూడా మోగనుంది. జగన్ ఏపీ పగ్గాలు చేపట్టే నాటికి ఏపీ రాజధానిగా అమరావతి ఫోకస్ అయింది. కేంద్రం కూడా అమరావతి రాజధాని అని తేల్చింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో అమరావతికి కష్టాలు మొదలయ్యాయి. 3 రాజధానుల ప్రపోజల్ తెర మీదకు రావడంతో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఏళ్ల తరబడి ఉద్యమం కొనసాగించాల్సి వస్తోంది. రాజధాని వ్యవహారం కోర్టులకెక్కి ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. ఆ క్రమంలో ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని ఏదన్నది జగన్ సర్కార్ తేల్చలేకపోయింది. మూడు రాజధానులు అంటూ మొదలుపెట్టి చివరకు విశాఖ వద్దకు వచ్చి ఆగింది. న్యాయ రాజధాని కర్నూలు అసలు మా యోచనలోనే లేదని కోర్టులకు చెప్పేసింది. శాసన రాజధాని అని చెప్పిన అమరావతిని నిర్వీర్యం చేసేసింది. విశాఖ నుంచైనా పాలన సాగిస్తారో లేదో తేలలేదు, కానీ ప్రజలు అధికారం ఇచ్చింది తాను ప్యాలెస్లను నిర్మించుకోవడానికే అన్నట్లుగా జగన్ ప్రజాధనంతో ఋషికొండలో ప్రజాసొమ్ముతో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి రాజధాని ప్రతిపాదనకు శాసనసభలో మద్దతిచ్చారు. అందుకే అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో తన నివాసానికి పెద్ద కోట కూడా నిర్మింపచేసుకున్నారు. అయితే పవర్లోకి రాగానే జగన్ లెక్కలు మారిపోయాయి. 3 రాజధానులంటూ విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని ప్రకటించారు. ఆయన 3 రాజధానుల ప్రకటన చేసి చేయగానే అమరావతి రైతులతో సహా వివిధ ప్రజా సంఘాలు కోర్టుకెక్కాయి. ఆ కేసులు ఏళ్ల తరబడి కోర్టులో నానుతూనే వస్తున్నాయి. అయితే జగన్ మాత్రం విశాఖ నుంచి పాలన సాగిస్తానంటూ ఎప్పటికప్పుడు ముహూర్తాలకు సంబంధించి ఫీలర్లు వదులుతున్నారు. అలా కొన్ని ఉగాది, దసరా పండుగలు వెళ్లిపోయాయి. ఇకిప్పుడు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని ప్రకటించారు. అందులో భాగంగా పర్యాటక కేంద్రమైన వైజాగ్ ఋషికొండను తొలిచేస్తూ భవన నిర్మాణాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఋషికొండపై భవన నిర్మాణం విషయంలో ఆది నుంచి కోర్టులకు, ప్రజలకు సర్కార్ అన్ని అబద్ధాలే చెబుతూనే వచ్చిందంటారు. నిర్మిస్తుంది పర్యాటక భవనాలే అని కోర్టులను సైతం పక్కతోవ పట్టించే ప్రయత్నం జరిగిందంటారు. ఇక ఆ నిర్మాణాలకైన వ్యయమెంతన్నది బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచారు. సంబంధిత జీవోలను పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు. కానీ హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం వెలుగులోకొచ్చింది. ఋషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఇంతకాలం రహస్యంగా ఉంచిన 10 జీవోలను కోర్టు ఆదేశాలతో బయట పెట్టక తప్పని పరిస్థితి జగన్ సర్కార్కు ఏర్పడింది. దీంతో ఋషికొండపై ప్యాలెస్ నిర్మాణానికి 433 కోట్ల రూపాయలు వ్యయమైందన్న విషయం తేటతెల్లమైంది. అంచనా వ్యయానికి మించి ఖర్చు చేసినట్లు స్పష్టమైంది. పర్యాటక అభివృద్ధి అంటూ మొదలుపెట్టి పర్యావరణ విధ్వంసానికి సైతం విరవకుండా పచ్చటి ఋషికొండను తొలిచేసి మరీ నిర్మించిన భవనానికి ప్రజాధనం ఎంత వ్యయమైందన్నది తెలిపే 10 జీవోలు ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. పర్యాటక అభివృద్ధికి అంటూ ఆరంభించిన నిర్మాణాలకు కొండ చుట్టూ నో ఎంట్రీ బోర్డులెందుకు అంటూ ఇంతకాలం ప్రజలు, విపక్షాలు నిలదీస్తున్నా లెక్క చేయకుండా ఋషికొండ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా అనధికారికంగా ప్రకటించేసి నిర్మాణపు పనులను రహస్యంగా కానిచ్చేసిన జగన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం బండారం
ఇప్పుడు బయటపడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అద్దె భవనంలో నివాసం ఉండి ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించాలని ఆరాటపడితే, తరువాత సీఎం అయిన జగన్ నిర్మాణంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసి సొంత ప్యాలెస్ల నిర్మాణాలపై దృష్టి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల నెల ప్రభుత్వోద్యోగులకు సమయానికి జీతాలివ్వలేని ఆర్థిక దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజాధనంతో సొంతానికి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, ఆ ప్యాలెస్లో ఫర్నిచర్కే 14 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం బయటపడిన జీవోల ద్వారా వెలుగులోకి వచ్చింది. గడిచిన 4.5 ఏళ్లలో అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయని జగన్ సర్కార్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇలా ప్యాలెస్ నిర్మించుకోవడానికి వెచ్చించడం ఏమిటని జనం నిలదీస్తున్నారు. మరి దీనికి 3 రాజధానుల మంత్రం పఠిస్తున్న ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారో?